విశాఖలో చేపల వేట మీద నిషేధం ముందే వచ్చేసిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పలు కారణాల చేత అధిక శాతం బోట్లు తీరానికే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరిగిన డీజిల్ ధరలు మత్స్యకారులను కోలుకోలేని దెబ్బతీశాయనే చెప్పాలి. మత్స్య దిగుబడుల్లో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ ఫిషింగ్ హార్బర్లో చేపల వేట నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తుంది. మిడిల్ ఈస్ట్ సంక్షోభం ట్యూనా చేపల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక్కడ నుంచి రోజుకు సుమారు 200 టన్నుల ట్యూనా చేపలను కేరళలో ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. అయితే పశ్చిమాసియా దేశాలకు రవాణాకి అంతరాయం కలగడంతో ఎగుమతులకు బ్రేక్ పడింది. ఫిషింగ్ హార్బర్లో బోట్లు నిలిచిపోయిన కారణంగా ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ఇక్కడి చేపల రేవులో 680 బోట్లు ఉండగా సుమారు 300కు పైగా బోట్లు ట్యూనా చేపల వేట సాగిస్తున్నాయి. చేపల వేట లేకపోవడంతో మత్స్యకారులు బోట్లు, వలల మరమ్మత్తు పనులతో బిజీగా ఉన్నారు. మత్స్య పరిశ్రమకు ఇంధన సెగ తగిలింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధరలను కేంద్రం భారీగా పెంచడంతో బోటు ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ధరల పెంపు నుంచి తమను మినహాయించాలని వారు కోరుతున్నారు. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధరను లీటర్కు 23 రూపాయల వరకు చమురు సంస్థలు పెంచాయి. పన్నులతో కలిపి లీటరు 123 రూపాయల 70 పైసలకు చేరింది. ఫిషింగ్ హార్బర్లో బోటు ఆపరేటర్లు లీటర్కు 9 రూపాయల వంతున కేంద్రం రాయితీ ఇస్తుంది. ఇప్పటి వరకు రాయితీ పోను లీటరు 87 రూపాయల 22 పైసలకు లభించేది. ఇప్పుడు ధర 23 రూపాయల 70 పైసలు పెరగడంతో డీజిల్ ధర 110 రూపాయల 92 పైసలకు చేరింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే ధరకు పలువురు ఆపరేటర్లు డీజిల్ కొనుగోలు చేసి కొన్ని బోట్లను చేపల వేటకు పంపుతున్నారు. కాగా అధిక శాతం బోట్లు తీరంలోనే నిలిచిపోయాయి. ఎండలు పెరగడంతో చేపల వేట సవ్యంగా సాగడం లేదని, దిగుబడులు తగ్గాయని ఆందోళన వ్యక్తమవుతుంది. ఒకవైపు దిగుబడులు తగ్గడం, మరోవైపు పెరిగిన డీజిల్ ధరలు గంగపుత్రులను బాగా కుంగదీశాయని చెప్పాలి. ఎగుమతులు లేకపోవడంతో స్థానికంగానే ట్యూనా చేపలు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరలపై మినహాయింపు ఇచ్చేలా చూడాలని ఇప్పటికే మత్స్యశాఖ కమిషనర్ కి లేఖ రాశామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం కారణంగా ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. మరి డీజిల్ లభ్యత అనేది అసలు దొరకటం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఒక పక్క చూస్తే డీజిల్ రేటు వారం రోజుల నుంచి లీటర్కి 24 రూపాయలు దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఈ సమస్యని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారితో మాట్లాడి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి మళ్ళీ అక్కడ 79 రూపాయల పాత రేటు ఏదైతే ఉందో ఆ రేటుకి అక్కడ గుజరాత్లోని మత్స్యకారులకి డీజిల్ అందించే విధంగా గుజరాత్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బట్ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు లేవు. పట్టించుకునే నాదుడు లేడు. అసలు సబ్సిడీ మత్స్యకార భరోసా సబ్సిడీ కార్డులు గత 2 నెలలుగా పనిచేయట్లేదు. కలెక్టరేట్ చుట్టూ తిరిగితే మొన్నటి నుంచి కింద వారం నుంచి పనిచేస్తే డీజిల్ రేట్లు పెరిగిపోయి, డీజిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇప్పుడు డీజిల్ కొనుక్కుందామన్నా సరే దొరికే పరిస్థితి లేదు. ఐఓసీ హెచ్పిసిఎల్ బంకుల్లోని లభ్యత లేకుండా పోయింది. 1 లీటర్ డీజిల్ కూడా మత్స్యకారులకు అందటం లేదు. ఆఫ్ కాపు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్లుగా ఉంది. అంటే మత్స్యకారులను కాపాడవలసినటువంటి సొసైటీయే చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే మోడీ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలి. దీన్ని ఇండస్ట్రియల్ సెక్టార్లో పెట్టేశారు. దీనివలన ఎప్పటికీ కూడా డీజిల్ రేట్లు తగ్గే పరిస్థితి లేదు. ఒక పక్క చూస్తే దాదాపుగా 800 మెకనైజ్డ్ బోట్లు, 1500 మోటరైజ్డ్ బోట్లు వడ్డీకి పరిమితమైన పరిస్థితులు ఉంది. అన్ సీజన్ 4 రోజుల ముందర వచ్చినట్లుగా ఉంది. 15వ తేదీ నుంచి ఏప్రిల్ 15 నుంచి బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యను పరిష్కరించాలి. మత్స్యకారుల ఓట్లతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మత్స్యకారుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను.